भारत माता की भारत माता की भारत माता की मुस्लिम दौर्जन्यम पाकिस्तान मुस्लिम दौर्जन्यम पाकिस्तान मुस्लिम दौर्जन्यम भारत माता की पाकिस्तान 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 खबरदार खबरदार भारत माता की भारत माता की భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లో పెహల్గావ్ లో ఏదైతే సంఘటన జరిగిందో ఆ యొక్క సంఘటనలో అమాయకుల ప్రాణాలను తీసినటువంటి ఎవరైతే ఉన్నారో ముష్కర ముఠా ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా హెచ్చరించుకుంటూ ఈరోజు కూరగాయల మార్కెట్ లక్ష్మీపురం వరంగల్ జిల్లా నుంచి ఇలా సంఘీభావం తెలిసి వాళ్ళందరికీ కూడా మేమందరం శ్రద్ధాంజలి ప్రకటించాము. ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఇటువంటి కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ హెచ్చరించుకుంటూ ఇట్లాంటి ప్రతి చర్యలుగా ఇలా మా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము అందరం ఒక్కటై ఎన్ని రాజకీయ వర్గాలు ఉన్నా కూడా అందరం ఒక్క తాటి మీదకి వచ్చి ఇలా మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా మా దగ్గర ఉన్నది. మా యొక్క కార్యాచరణ ఏదైతే రూపొందించిందో దానికి అదే చర్యలో భాగంగానే మీ అందరికీ కూడా మట్టుపెట్టి ఇలా పాకిస్తాన్ భూభాగం అంతా కూడా మేము చేతుల్లోకి తీసుకుంటున్నామని చెప్పేసి హెచ్చరించుకుంటూ ఇంకొకసారి ఇట్లాంటి కార్యకలాపాలలో ఎక్కడ జరిగినా కూడా మీ అందరినీ ఏరివేసే కార్యక్రమం అంతా కూడా ఏరివేత తయారైంది. అదే విధంగా మీ అందరం కూడా ఒక తాటి మీద ఉండి మీ అందరికీ కూడా కంపల్సరీగా మట్టుపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పాకిస్తాన్ ను హెచ్చరిస్తున్నాము. జై భారత్ జై భారత్ జై భారత్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు హమాలీలు రైతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో ఆసోలు బాసిన వారికి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు అంటే భారతీయ పౌరులు 150 కోట్ల భారతీయ పౌరులు ఏకకంఠంతో మనం వారిని ఉగ్రదాడులను తిప్పికొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం మొత్తం సైనికుల రేపు రాబోయే రోజుల్లో ఒక మాట కనుక ఒక పిలుపు కనుక ఇస్తే ప్రతి ఒక్కరు సైనికులా పనిచేసి పాకిస్తాన్ ను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఇంకొక విధం ఏంటి అంటే ఆసూలు బాసిన వారికి నివాళులర్పిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారిలో గాయపడిన వారికి ప్రత్యామ్నాయ చికిత్స చేపిస్తూ వారు త్వరలో కోరుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మన కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి ఒక్కరు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఉగ్రదాడులు చేస్తే పాకిస్తాన్ హెచ్చరించేది ఏంటి అంటే నాయనా నువ్వు మాకు ఏం చేస్తున్నావు అంటే మేము క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందువులు కానీ మాకు 500 ఉపకులాలు ఉన్నా కూడా మేము ఏకదాటి మీద ఉంటున్నాం. నువ్వు వచ్చి ఏదో చేద్దామని మమ్మల్ని ఏదో ప్రయత్నం చేస్తున్నావు, దానికి తిప్పికొట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. తప్పనిసరిగా మేము శాంతియుతంగా చేసే మా భారతదేశంలో గత 1947 నుండి కూడా మేము శాంతియుతంగా ఉంటున్నాం. నాయన నువ్వు ఏదో వచ్చి మమ్మల్ని ఏదో చేద్దాం ఏదో వ్యక్తం అనుకుంటే అది కాదు. రాబోయే రోజులలో మీ పాకిస్తాన్ మట్టుబెట్టే ప్రయత్నంలో మేము ఉన్నాము. అది మా సైనికులు మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. మేము కూడా వారికి అండదండగా 150 కోట్ల పౌరులు అండదండగా ఉంటున్నాం చేస్తున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సంఘీభావంతో కాకుండా వాళ్ళ పిలుపు మేరకు మనం సైనికుల పనిచేసి వాళ్ళకు అండదండలు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నాం. మరొకటి ఏంటిది అంటే ఉగ్రముఖాలు ఏదో వచ్చి చేస్తున్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ ప్రవేశపెట్టి వాళ్ళ బతుకుదెరువు కోసము ఫ్రీడమ్ వదిలిపెడితే ఇలా పర్యాటకులు పోయి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తుంటే వాళ్ళ జీవనోపాధి మీద పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అలజడి సృష్టించి పాకిస్తాన్ పౌరులు అక్కడ ఉంచి ఉగ్రదాడులు నిర్వహిస్తే అక్కడికి ఎవరు రాకుండా ఉంటే పౌరులందరూ
వాళ్ళు వేరే తీరా తయారై మన మీద దాడి చేయలే ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా మన కాశ్మీర్ పౌరులే ఈ రోజు వాళ్ళు అంటున్నారు, మాకు జీవనోపాధి కల్పించే మనకు పర్యాటకులను ఊచకోత కోసిన వీరందరికీ తగిన బుద్ధి మేమే చెప్తాం అని చెప్పి ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ ఏకకంఠంతో పలుకుతున్నారు. కావున దయచేసి మీరు ఇలాంటి మానుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తామని భారతదేశ పౌరునిగా, భారతదేశ సభ్యునిగా నేను ప్రకటిస్తాను. థ్యాంక్ యూ. వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నుంచి మేము వ్యాపారస్తులు అందరము మన పాకిస్తాన్లో చేసిన అలజడికి మాకు ఎంతో బాధాకరంగా కలిగింది కాబట్టి అటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఇవాళ ర్యాలీ తీసాము. అటువంటిది చేస్తే మేము కూడా ఎంతకైనా నిర్ణయం తీసుకొని మేము కూడా ఎంతకైనా పోరాడదామని మార్కెట్ వర్తక సంఘం నుంచి మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాశ్మీర్లో పర్యాటకులందరి మీద హత్యాకాండ సృష్టించినటువంటి ముష్కరులందరినీ కూడా ఏరివేయాలని చెప్పి, అట్లాగే ఈ రోజు కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని యావత్ ప్రపంచ దేశాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రవాదం రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల ముప్పని చెప్పి అన్ని దేశాలు కూడా ఈ రోజు ముక్కోటంగా ఖండిస్తూ ఉన్నాయి. ఖండించే కాకుండా ఈ ఉగ్రవాద చర్యలను ఎక్కడ జరిగిన అమాయక ప్రజల మీద అనవసరమైన దాడులు చేస్తున్న వీళ్ళందరినీ కూడా రేపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకొని దాడులు చేసి ఇలాంటివి అందరినీ ఏరేయాలని చెప్పి కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నుండి మీ విద్య